నువ్వు మా ఇంట్లో పని అమ్మావే కదా? ఆఫ్ కోర్స్ ఈశ్వర్జీ, మీకెందుకు డౌట్? నువ్వు క్లియరే కదా? ఎస్ ఐఎమ్ క్లియర్. సరే పో. నీ స్టైల్. రాత్రి ఎక్కువ తాగేసినట్టున్నాను, ఇంకా దిగలేదు. అర్జెంటుగా కాఫీ తాగాలి. ఏమో ఇంకా రాలేదు, కనీసం కాఫీ కూడా రెడీ చేయలేకపోయాను. ఏంటమ్మా నా కోసం కాఫీ కలుపుతున్నారా? అదే బాబు గారికి. ఏంటే ఇంత లేట్ అయితే ఎలా? మా పనమ్మాయి లేట్ చేస్తే నేనేం చేయనమ్మా. 10 ఇళ్ళలో పని చేసేదాన్ని, నా ఇంట్లో పని ఎవరు చేస్తారు? అందుకే నేను కూడా పని మనుషులు పెట్టుకున్నా. సర్లే కానీ ఈ వంకాయలు కొంచెం కోసిపెట్టు. వంకాయలు వద్దమ్మా, నా స్కిన్ అస్సలు పడట్లేదు. ఇప్పటికి ఈ బెండకాయలు కోసేస్తానమ్మా. సరే ఏదో ఒకటి చేసి తగలే, రేపటి నుంచి టైంకి రాకపో, అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఈశ్వర్జీ ఈ చపాతీల్ని ఈటింగ్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇవి చపాతీలు. నీ పిచ్చి పీక్స్ వెళ్ళింది. 108కి ఫోన్ చేసి వెంటనే నేను పిచ్చి ఆసుపత్రికి పంపిస్తా. నా టాలెంట్ ఎవరు గుర్తించట్లేదు. ఒక్కలో టాలెంట్ నువ్వు. ఫోన్లే అండి, ఏదో తమాషాకి చేసింది. తమాషాలే మీకు. బావా నాకు ఒక సర్ప్రైజ్ కాల్ వచ్చింది. లైవ్ లో దయ్యాలని చూపిస్తారని ఫోన్ చేశారు. దెయ్యాలు చూపిస్తామని దెయ్యానికే ఫోన్ చేశారా? బావా నేను బయలుదేరదాం అనుకుంటున్నాను. దయ్యాలు లేవని ప్రోగ్రామ్ చేసి సెన్సేషన్ అయిన నేను లైవ్ లో దయ్యాలని చూపించి మరింత వైరల్ అవుతాను బావా. దీని పిచ్చికి అద్దు లేకుండా పోతుంది. ఫోన్లే అండి, వెళ్ళి రాని, తన కెరియర్కి ఏదో హెల్ప్ అవుతుందంట. అండ్ మహేష్ని కూడా తోడుగా తీసుకెళ్తుందంట. తీసుకెళ్తున్నావు కదా, అంతే. నువ్వేంటి బంగారం ఇలా పార్టీ మార్చేసావు? బార్గెన్ సపోర్ట్ చేస్తున్నావు. అయినా పెళ్లి కాకుండా వాళ్ళిద్దరిని బయట ఊరికి ఎలా పంపిస్తాం? పోనీ నన్ను కూడా వెళ్ళమంటారా? వాళ్ళకి తోడుగా. నాకు దెయ్యాలంటే పిచ్చి ఇష్టం బాబు గారు. ఇది రిస్క్ మ్యాటర్. పోయి పని చూసుకో. నేను ఎప్పుడు ఇంత. పోనీ మన అందరం కలిసి వెళ్తామా? అందరూ వెకేషన్కి వెళ్ళినట్టుంటుంది. మనందరం బయటికి వెళ్ళి చాలా రోజులు అయింది కదండి. ప్లీజ్ అందరూ కలిసి వెళ్ళటం కదా, ఏమన్నా పిక్నిక్? ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, బావా బావా ప్లీజ్ బావా. ఇంతకీ నీకు వచ్చిన ఫోన్ నెంబర్ చెప్పు, నేను ఎంక్వైరీ చేస్తా. నేను అంతా ఎంక్వైరీ చేస్తాను బావా, అది జెన్యూన్ కాల్. వాళ్ళది ఒక జమీందార్ ఫ్యామిలీ, బ్యూటిఫుల్ విలేజ్ అంట బావా. ప్లీజ్ బావా వెళ్దాం బావా ప్లీజ్. సరే, ఇంతకీ ఆ ఊరి పేరేంటి? అదేంటి బాబు గారు, కబడ్డీ పోటీలో గెలిచి కప్పు కొట్టుకొస్తారని నేను పళ్ళెం పట్టుకొచ్చాను. కప్పేగా, తీసుకో. ఈ వేటకారంకేం తక్కువ లేదు. ఓయ్ కాచాయని, నేను కబడ్డీలో పోటీ పడింది పక్క వీధిలో పోరగాళ్లతో. దానికి మనకెవరు కప్పులు గ్లాసులు సాసర్లు ఇచ్చేయరు. కిచెన్ లో వాడేసుకుందామని కకృతి పడుతున్నాం. నాకెందుకండి కకృతి? అమ్మగారు, బాబుగారు వచ్చారు. చూసారా అమ్మా, పోటీల్లో గెలిచి పోటుగాళ్ళలాగా వస్తారనుకుంటే పొద్దున్నే వచ్చి నా మీద పంచులేస్తున్నారమ్మా. పోలీస్ ఉద్యోగం వచ్చిన 15 సంవత్సరాలకి ఒక డ్రగ్ మాఫియాని పట్టుకొని పేపర్లో కలర్ ఫోటో కనిపించిన 10 రోజులకే అదే కేసులో అదే పేపర్లో సస్పెండ్ అయినట్టుగా న్యూస్ రాసి ఫోటో వేశారు. ఇంకా అప్పటి నుంచి ఇంట్లో ఖాళీగా కూర్చోలేక కబడ్డీ ఆడొస్తానని, కాలనీ కుర్రాలకి కరాటే నేర్పిస్తానని కాలక్షేపం చేస్తున్నారు. పోన్లేమ్మా, రోజు గడ్డం గీసుకునే పనైనా తప్పింది. సరే నువ్వు పని చూడు, నేను కాఫీ చూస్తా. అలాగే అమ్మా. ఓయ్ బంగారం, ఇన్ని బ్యాగులు ఏంటి? ఫ్యామిలీ అంతా బయలుదేరుతున్నాం కదండి, ఒక 2 రోజు అటు ఇటు అవ్వచ్చు, అందరికి సరిపోయేటట్టు సెట్ చేశా. బాను, తెలియని ఊరు, దెయ్యాలు చూపిస్తాం అంటున్నారు. ఇన్ని బ్యాగులు వేసుకుని ఊపుకుంటూ వెళ్తున్నాం. నీకు అసలు మైండ్ పని చేస్తుందా? ఈ పోలీస్ జాబ్ పోయినా పోలీస్ బుద్ధులు మాత్రం మీకు పోలా. భార్గవి అన్ని చెక్ చేసి ఫాలో చేస్తుంది కాదండి. వసే భార్గవి, వస్తున్నా. ఈ లగేజ్ అంతా నేను మోసపోవాలా? మీరు వచ్చేసేయండి, నేను లగేజ్ వెహికల్లో పెట్టేస్తా. బతికిచ్చోరా బాబు. పదండి బావా. నువ్వు పద, నేను వస్తా. నువ్వు పద, నువ్వు పద. కాఫీ కూడా కావాల్సినంత ఉంది, దారి పొడుగురా తాగడమే. సరే రండి రండి. నువ్వు వెళ్ళు. ఏ రిలేషన్స్ రా, మొన్నటికి మొన్న గురకు పెడుతున్నాడని గృహహింస చట్టం కింద మొగుడు మీద కేసు పెట్టిందో పెళ్ళాం. తన సెల్ ఫోన్ సీక్రెట్ గా చూస్తుందని పెళ్ళం మీద కేసు పెట్టాడో మొగుడు. బాడీలో కొవ్వు ఎక్కువైతే డాక్టర్ లాభం, సొసైటీలో కేసులు ఎక్కువైతే నాలాంటి లాయర్లకు లాభం. ఒరే కాంతారావు, క్యాష్ కరెక్ట్ టైం కి చేతిలో పడితే కేసు ఏదైనా 108 కన్నా స్పీడ్ గా వస్తా. 1 hour లో బెయిల్ ఇప్పిస్తా. ముందు నువ్వు ఫోన్ పెట్టేసి ఫోన్ పే కొట్టు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అమ్మో నా కేసు. ఏంటన్నా, సిటీ నుంచి షిఫ్ట్ అయిపోతున్నారా? కాదురా, ఒక చిన్న పల్లెటూరు ప్రయాణం. అన్నా, పల్లెటూళ్ళు అంటే నాకు బీభత్సమైన ఇష్టం అన్నా. సరే నువ్వు కూడా రా మాతో పాటు. అయ్యో, బట్టలు లగేజ్ ఏం తెచ్చుకోలేదే?
నువ్వు పెద్ద ఫ్యాషన్ మోడల్ మరి నా బట్టలు వేసుకుందుకు రారా. ఓకే అన్న, బ్రాండెడ్ వేసుకుంటే చూసుకో మరి. లెట్స్ గో. ఇదేం డ్రైవింగ్ బ్రో భయ్యా, ఎలా పడితే జరుకులు ఇస్తున్నావు? పెళ్లి కాకుండా వాంతులు అవుతున్నాయి వాళ్ళకి. ఎవరు రెస్పాన్సిబిలిటీ? లాయర్ కమి. ఐఎమ్ రూదర్ఫర్డ్. నేను కొత్తగా పొలిటికల్ పార్టీ పెట్టాను, అందుకే అమరావతికి పాదయాత్రలో వెళ్తున్నాను. పాదయాత్ర? పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర. అది కూడా తెలియకుండా ఊరంటపడి ఓ తిరుగుతూ ఉంటాను. డెఫినేషన్ ఓకే, పాదయాత్ర అన్నారు, ఒక్కరే వెళ్తున్నారు, వెనకాల జనమేరి. హే! పార్టీ నాదే, పవరు నాదే. ఊళ్ళో ఉన్న పోరంబోకలందరినీ పోగేసి తిరగడానికి నేను ఏమన్నా పిచ్చనా కొడుకుని అనుకున్నావా? ఐఎమ్ సింగిల్, ఐ డోంట్ మింగిల్. పిచ్చెక్కించేస్తాను. అవును, ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అమరావతికి. ఎవరింటికి? మాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. సర్లే కానీ ఉన్నవాళ్ళు నువ్వు ఒక్కడవి తెలివైన వాళ్ళే కనపడుతున్నావు. థ్యాంక్ యూ సార్, ఐమ్ లాయర్ కామేష్. సర్లే, ఈడెవడో పొద్దున్నుంచి నాకు తెగ ఫోన్ చేసి సిక్కించేస్తున్నాడు. ఈడికి నువ్వు ఫోన్ చేసి ఆ నెంబర్ కొనుక్కుని నాకు చెప్పు. నేను అంటున్నాడు ఫుల్గా ఇచ్చేస్తా. చెయ్యి, ఇదిగో ఫోన్. చూస్తావేంటి? చెయ్యు, పగిలిపోతా. నీకదు ఫోన్. ఇది ఫోన్ కాదు, తెలుసు. మీ చేతిలో ఉంది ఫోన్. నాకు అదే ఫోన్. చెయ్యి, చెయ్యి. రే పోరా బాబు పో. అబ్బా, పొద్దున్నుంచి నన్ను కలిసిన పతోడు ఇదే మాట అంటున్నాడు. నిజమే చెప్పారు సార్. అయ్యే చెప్తాను, నేను పోతానులే కానీ మీరు అందరూ ఇటు పోతున్నారో చూసుకుని వెళ్ళండి. ఈ సమాజంలో నేను తప్ప మిగతా వాళ్ళందరూ పిచ్చనా కొడుకు. జాగ్రత్త. సైడ్ ఇచ్చేయండి అమ్మా, సైడ్. నాతో కొంచెం ప్రమాదం. కాస్ట్లీ ఫోన్ దుబ్బేద్దాం అనుకున్నా. అయ్య బాబోయ్, మా ఊళ్ళో ఇలా జబ్బల దగ్గర జాకెట్లు వేసుకుంటే మగతాములు ఎగబడి కుట్టేస్తాయి. కప్పిట్టేయండి. మా ఊరు దోమలు నన్ను కొట్టవు. చూడే గాని పంచులు బాగా వేసాడన్న. వాడితే వెళ్ళరా, బోల్డ్ కేసులు దొరుకుతాయి. అన్ని కేసులన్నా. పదండి, బండి ఎక్కండి. హలో దెయ్యం బాస్, ఇక్కడ కొరిందెయ్యాలన్నీ కట్టుకుని వచ్చి నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాయి. మరేం చేయమంటారు? ఓ అలా చేయమంటారా? అలాగైతే బాగుంటుంది. ఎవరితో మాట్లాడుతున్నాడు? మా దెయ్యాల బాస్ మీ అందరికి పనిష్మెంట్ ఇవ్వండి. గుడ్ బాయ్, నీకు నా గిఫ్ట్. దెయ్యం చెట్టానికి వచ్చారా? ఆశ ద్వేష అప్పుడే మడ అన్నా, ఇది బొమ్మ అన్నా, బాంబు కాదు. చదవా అడిగిరి బాంబు ఎందుకు ఉంటుందా అని అనుకుంటానే ఉన్నా. ఆడి పిచ్చోడు కాదన్నా, మనల్ని పిచ్చోడు చేశాడు. దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి? నువ్వు పట్టుకో. నేనేం చేసుకోవాలరా అయ్యా? రోజు రోజుకి నా అందం పెరిగిపోతుంది. అయ్యో కచాయి. చూస్తేనే చిన్నగారు. అమ్మా, అక్కడెవరో నన్ను అదే పనిగా చూస్తున్నట్టు అనిపిస్తుందమ్మా. అనిపించిందా? అనిపిస్తుంది మరి. నీ వయసు ఎంత?
20 ఏళ్ళమ్మా. 10 ఏళ్ల క్రితం కాదు, ఇప్పుడు నీ వయసు అంతా 30 దాటిందమ్మా. కదా. బాడీలో పాటలు ఖాళీగా పడున్నాయి కదా క్యాటి, అప్పుడప్పుడు వాడుతుంటే ఇలా అనిపించదు, అర్థమైందా? ఆ? అదేంటమ్మా అలా అనేసారు? ఎల్లో, నేనేదో ఇంట్రెస్టింగ్ గా వీడియో తీసుకుంటుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తావు. సారీ గైస్, మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. నా ఫీలింగ్స్ ఎవ్వరు అర్థం చేసుకోరు. ఓ ఇక్కడున్నావా? కచ్చాని నాకు కూడా కాఫీ కలుపుతావా? చాలా కొట్టుల్లో సవగ్గా దొరుకుతుంది, కొనుక్కొని తాగు. నీ మీద ఎటువంటి కేసు వచ్చినా నేను పర్సనల్ గా చూసుకుంటా. వీడేం చూసుకుంటాడు? ఇదే పెద్ద కేసులో ఉంది. ఆ, ఏ ఆగవి, నేను వస్తా. రండి. బాబు గారు అలసిపోయినట్టున్నారు, కాఫీ తాతారా? ఇది కాఫీ ఫ్లాస్కా అక్షయ్ పాత్ర? పొద్దు నుంచి పోస్తానే ఉన్నావు ఏదో పెట్ట మొహం నువ్వును. బాబు గారు మూడోట్లో ఉన్నట్టున్నారు. తీసుకోండి ఫస్ట్ నేను తీసుకుంటా. ఏదో కక్కుర్తి. తీసుకోండి తీసుకోండి. థ్యాంక్ యూ. పెద్దోళ్ళ ఇళ్లలో కాఫీ ఇలా కంచు గ్లాసులు ఇస్తుంటారు. తెలుసు. కంచు ఏంటి? అదే గ్లాస్ గురించి చెప్తున్నా. ఇది కాఫీలా లేదు, కషాయంలా ఉంది. ఇది కషాయమేనండి. ఆ? మా ఇంట్లో కాఫీ తాగే అలవాటు లేదు. ఓహో, ఏమండి వద్దు. నో ప్రాబ్లం, కషాయం ఒంటికి మంచిదే. పోవాల్సినవన్నీ పర్ఫెక్ట్ టైంకి పోతున్నాయి. నాకు కషాయంతో పని లేదు. నాకొద్దురా బాబు. నీకు కూడానా? సేమ్ పించ్. ఏదో సెలబ్రిటీ అవ్వాలని పిచ్చితో దిక్కుమాలిన వీడియోస్ తీసి యూట్యూబ్ లో పెట్టి జనాలు హింసిస్తుంది అనుకుంటే, ఇక్కడ మమ్మల్ని ప్రశాంతంగా బ్రతుకనివ్వకుండా చేస్తుంది అనుకోలేదు. చూసారా అండి దీని బాగోతం? షూటింగ్ ఫినిష్ చేసి వస్తుండగా కళ్ళు తిరిగి పడిపోయిందంట. కరెక్ట్ టైంకి అక్కడికి తన లవర్ వచ్చి కంటికి రెప్పలా చూసుకొని కాలు కొందకుండా కార్లో కూర్చోపెట్టి ఇంటి దాకా తీసుకొచ్చాడంట. మీరే గట్టిగా అడగండి. నువ్వు ఆగు. ఏంటి కదా దాంతో మాటలు? నేను చాలా సీరియస్గా లవ్ చేస్తున్నాను సార్. మీరు యాక్సెప్ట్ చేస్తే. చూడు మహేష్, ప్రేమించడం చాలా ఈజీ, కానీ ఆ ప్రేమని చివరి వరకు నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని బాధ్యత వహించగలవా? డెఫినెట్గా సార్. నేను భార్గవికి భరోసా ఇస్తున్నా. బతుకున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా నా ఆత్మ భార్గవినే ప్రేమిస్తూ ఉంటుంది. అబ్బో, ఏంటి ఆత్మల గోలా? సరే అయితే నేను ఒకసారి వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతాను. కానీ మీరు మాట్లాడడానికి వచ్చే ముందు ఒక్కసారి కాల్ చేయండి. దగ్గరలోనే మా అన్నయ్య ఉంటాడు, పేరు ఈశ్వర్. మనసున్న మహారాజు. అన్నలా కాదు, సొంత తండ్రిలా చూసుకుంటాడు. ఇక మా వదిన భానుమతి పైకి చిరుబుర్లాడుతుంది, కానీ వెన్నలాంటి మనసు. వదినలా కాదు, అమ్మలా చూసుకుంటుంది. నాకు అన్నీ వీళ్ళే సార్. సరే మహేష్, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానే. థ్యాంక్ యూ సార్. బ్లెస్ మీ వదిన. అందరూ మీరే మాట్లాడుకుంటే నేనెందుకు? ఈ ఇంట్లో నా మాటకి లెక్క లేకుండా పోయింది. ఛే! కనీసం నాకు ఒక్క మాట చెప్తే పోయేదేముంది? ఆయన మాత్రం దేవుడు, నేనేంటి దయ్యానా? ఆ? ఏం చెప్పట్లేదేంటే? నేను దయ్యానా? చెప్పవే, నీకు దయ్యాలా కనిపిస్తున్నానా? అయ్యో, నువ్వు దయ్యాని వెంటక్క, నువ్వు దేవతవి. చాలు. సారీ అక్క, పోనీ కాలు పట్టుకున్నా. అవసరం లేదు. సారీ అక్క, ఐ లవ్ యూ. పోనీ కిస్ చేయనా? దా. నీ కిస్లని నీ బాయ్ ఫ్రెండ్ తో పెట్టుకోపో, నాకెందుకు? నువ్వే నా బాయ్ ఫ్రెండ్, నువ్వే నా ఫస్ట్ లవ్. ఐ లవ్ యూ. ఓనీలే, అబ్బాయి కూడా చాలా మంచోడే. నీకు నచ్చాడా? థ్యాంక్ యూ అక్క.